నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నిజాంపేట మండల పరిధిలోని చెల్మెడ కమాన్ నుంచి నందగోకుల్ గ్రామం వరకు డాంబర్ రోడ్డు వేయాలన్న మాజీ ఎమ్మెల్యే. దానికోసం 13 కోట్ల రూపాయల నిధులు విడుదల చేశామన్న పద్మా దేవేందర్ రెడ్డి. బీజేపీ పార్టీ మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు కాజీపేట రాజేందర్ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మెదక్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు బాల్దాస్ మల్లేష్ గౌడ్. నాట్లు వేసి నెల రోజులు గడుస్తున్నా యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నామన్న రైతులు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని గవలపల్లి గ్రామంలో యూరియా కోసం రైతుల తిప్పలు. ప్రతి ఒక్క పౌరుడు దేశభక్తి కలిగి ఉండాలన్న చేవెళ్ల ఎంపీ. వికారాబాద్ జిల్లా కోటిపల్లి ప్రాజెక్టులో భక్తి భావాన్ని చాటుతూ తిరంగా బోట్ ర్యాలీ ఘనంగా నిర్వహించిన కొండా విశ్వేశ్వరరెడ్డి. అదిగో ఆవు ఇదిగో పులి కథ విన్నాం, కానీ జగిత్యాలలో మాత్రం అందుకు భిన్నంగా వింత ఘటన చోటు చేసుకుంది. అదిగో ఆవు ఇదిగో పోలీస్ అన్నట్టుగా ఓ ఆవు పోలీసులకు చుక్కలు చూపించింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. నిజాంపేట మండల పరిధిలోని చెల్మెడ కమాన్ నుంచి నందగోకుల్ గ్రామం వరకు డాంబర్ రోడ్డు వేయాలని మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నస్కల్ నందగోకుల్ చెల్మెడ గ్రామం నుంచి కమాన్ వరకు సుమారు 15 కిలోమీటర్ల మేరకు 13 కోట్ల నిధులు మంజూరయ్యాయన్నారు. నిజాంపేట మండల పరిధిలోని చెల్మెడ కమాన్ నుంచి నందగోకుల్ గ్రామం వరకు డాంబర్ రోడ్డు వేయాలని మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నస్కల్ నందగోకుల్ చెల్మెడ గ్రామం నుంచి కమాన్ వరకు సుమారు 15 కిలోమీటర్ల మేరకు 13 కోట్ల నిధులు మంజూరయ్యాయన్నారు. గతంలో అసెంబ్లీ ఎన్నికలు రావడంతో పనులు ఆగిపోయాయని, ఎన్నికల్లో ఓడిపోయామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ గెలిచి 2 సంవత్సరాలు గడిచినా పనులు పట్టించుకోకపోవడంతో నస్కల్ గ్రామస్తులు నిరాహార దీక్ష చేపట్టడంతో 4 కిలోమీటర్ల మేరకే పనులు చేసి వదిలిపెట్టారు. మిగతా రోడ్డు పనుల విషయంలో కాంట్రాక్టర్ కు డబ్బులు అందకపోవడంతో స్థానిక నాయకులు కమిషన్ల పేరిట పనులు జరపకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. ఈ వారం లోపల డాంబర్ రోడ్డు పనులు ప్రారంభించకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నాతో పాటు నందగోకుల్ నుంచి చెల్మెడ కమాన్ వరకు పాదయాత్ర కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, కల్వకుంట్ల సర్పంచ్ అందే కొండలరెడ్డి, సొసైటీ చైర్మన్ బాపురెడ్డి, బీఆర్ఎస్పీ నియోజకవర్గ అధ్యక్షులు బజార్ రంజిత్ గౌడ్, మాజీ సర్పంచ్ గోపరి నర్సింహులు, మాజీ ఎంపీపీ బిజ్జా సంపత్, మాజీ కోఆప్షన్ సభ్యులు గౌస్, అబ్దుల్ అజీజ్, భాస్కర్ రావు, శ్రీకాంత్ గౌడ్, నాయని లక్ష్మణ్, శివ, రాగుల బాబు, భూపాల్ పాల్గొన్నారు. మా నాయకులందరికీ కూడా, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం. మరి ఈరోజు ముఖ్యంగా ఇక్కడ వచ్చి ఈ చల్మెడ టు నిజాంపేట్ ఏదైతే యూ షేప్లో ఉన్న రోడ్డుకు గతంలో కేసీఆర్ సార్ మంజూరు ఇచ్చిండ్రో, మరి ఆ రోడ్డు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో, దుర్భరమైన పరిస్థితిలో ఉంది. ఈ రోడ్డుపై రవాణా చేయాలంటే, ఈ రోడ్డుపై ప్రయాణం చేయాలంటే చాలా కష్టసాధ్యం అవుతూ ఉంది. ఇక్కడ చాలా యాక్సిడెంట్స్ కూడా అవుతూ ఉన్నాయి. రోడ్డు కనీసం నార్మల్ స్టేజ్లో కూడా లేదు, చాలా కంకర రేలి అధ్వాన్న పరిస్థితిలో ఉంది. దీని గురించే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ రోడ్డు దాదాపుగా 13 కోట్లతోని గౌరవ కేసీఆర్ గారు గతంలో మంజూరు చేయడం జరిగింది. 2022లో 13 కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగింది. ఇక్కడ నుండి చల్మెడ కమాన్ నుండి యూ షేప్లో వయా నందగోకుల్, నస్కల్ టు నిజాంపేట్ కమాన్ వరకు, అంటే ఒక యూ షేప్లో వస్తుంది ఈ రోడ్డు. దాదాపు ఒక 5-6 గ్రామాలకు, తాండాలకు సంబంధించిన రోడ్ ఇది. వాటన్నిటిని టచ్ చేసుకుంటూ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో సింగిల్ రోడ్ ఉండి చాలా ఖరాబ్ అయిందనే వ్యవస్థతోని గౌరవ కేసీఆర్ గారు మంజూరు చేయడం జరిగింది. టెండర్ల ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోయింది. టెండర్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఎలక్షన్స్ బిఫోర్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోని సగం రోడ్డు కూడా మనం స్టార్ట్ చేయించడం జరిగింది. నస్కల్ నిజాంపేట్ టు నస్కల్ వరకు రోడ్ స్టార్ట్ చేసినారు. స్టార్ట్ చేసిన తర్వాత దురదృష్టవశాత్తు మరి ఎలక్షన్లో నేను ఓడిపోవడం జరిగింది. ఆ ఎలక్షన్ల తదనంతరము ఇప్పుడున్న శాసనసభ్యులు గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత కూడా రోడ్డు పట్టించుకోకపోతే నస్కల్లో ఉన్న కొంతమంది యూత్ ఆడ ధర్నా చేయడం జరిగింది. దాంతో ఏదో తూతు మంత్రంగా నస్కల్ వరకు ఆ బ్రిడ్జ్ కూడా చేయలేదు. ఆ బ్రిడ్జ్ కూడా ఏదైతే నిజాంపేట దగ్గర దాటుతూ నస్కల్కి వచ్చే బ్రిడ్జ్ కూడా చేయలేదు, కానీ ఓన్లీ తూతు మంత్రంగా రోడ్డు మాత్రం వేసింది. వేసిన తర్వాత మరి అక్కడే మళ్ళీ ఇది నస్కల్ టు
ఏదైతే నందగోకుల్ టు ఏదైతే చల్మెడ ఉందో ఇక్కడికి రోడ్ అయితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. కేసు అప్పటి శాంక్షన్ ఇచ్చిన ప్రొసీడింగ్స్ కాపీస్ అన్నీ ఉన్నప్పటికీ కూడా, కాంట్రాక్టర్ కూడా రెడీగా ఉన్నప్పటికీ కూడా కాంట్రాక్టర్కు బిల్లు ఇప్పియలేక, బిల్లులు అంటే భయమయ్యే పరిస్థితి వచ్చింది. రోడ్ చేయాలంటే కాంట్రాక్టర్లు భయపడుతున్నారు. ఎందుకంటే బిల్లులకు కమిషన్ల దందా నడుస్తూ ఉంది. కమిషన్లతోని ఆ బిల్లు రాక బిల్లు కోసం తిరిగితే కమిషన్లు కిందికెళ్ళి మీద దాకా కమిషన్లు తీసుకునేసరికి 8%, 10% అని ఆ కమిషన్లు తీసేసరికి కనీసం వీళ్ళ ఖర్చుకు ఏదైతే రోడ్ వేసినా ఆ కాంట్రాక్టర్కు కనీసం ఆ రోడ్ వేసినందుకు కనీసం ఆయన మినిమం కూడా ఆయన బాగుపడే పరిస్థితులు కనబడతాయి. సంగారెడ్డి జిల్లా పటంచెరు పట్టణంలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో స్వర్గీయ గూడెం విష్ణువర్ధన్ రెడ్డి జన్మదినం సందర్భంగా పటంచెరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు జీవీఆర్ యువసేన కార్యకర్తలు. ఈ సందర్భంగా ఏరియా ఆసుపత్రిలో బ్లడ్ డొనేషన్ చేసిన 100 మంది జీవీఆర్ యువసేన యువకులు. రెడ్డి జిల్లా పటంచెరు పట్టణంలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో స్వర్గీయ గూడెం విష్ణువర్ధన్ రెడ్డి జన్మదినం సందర్భంగా పటంచెరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు జీవీఆర్ యువసేన కార్యకర్తలు. ఈ సందర్భంగా ఏరియా ఆసుపత్రిలో బ్లడ్ డొనేషన్ చేశారు 100 మంది జీవీఆర్ యువసేన యువకులు. ఈ కార్యక్రమంలో గూడెం మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథిగా వచ్చి జీవీఆర్ పేరుపైన బ్లడ్ డొనేషన్ చేసిన యువకులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, మీ అందరి ప్రోత్సాహం మాకు ఇలాగే ఉండాలని మీ అందరికీ మేము రుణపడి ఉంటామన్నారు. రామచంద్రపురం మండలం మాజీ ఎంపీపీ పటంచెరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ, విష్ణువర్ధన్ లేని లోటు మా అందరికీ చాలా బాధాకరంగా ఉందని, ఆయన ఇక్కడున్న మనశ్శాంతి ప్రసాదించాలని భగవంతుణ్ణి వేడుకుంటున్నామన్నారు. ఆయన చేసిన సేవలు జీవీఆర్ యువసేన తరపున తాము పూర్తి చేస్తున్నామని, ప్రతి ఏటా జీవీఆర్ ట్రస్ట్ ద్వారా అన్నదాన ఇతరత కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఈరోజు స్వర్గీయ గూడెం విష్ణువర్ధన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా పటాన్చెరు నియోజకవర్గం అంతా ఒక మూగపోయినటువంటి దినంగా భావిస్తూ, ఆయన విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆత్మ శాంతి చేకూర్చాలని, ఆయన మాతో కలిసి ఉన్నటువంటి రోజులను గుర్తు చేసుకుంటూ స్మరించుకుంటూ, ఆయన ఆశయాలు కానీ ఆయన చేసినటువంటి స్నేహం కానీ అవన్నీ కూడా మమ్మల్ని ఎంతో కలిసివేస్తూ ఉంది. అయినప్పటికీ ఈ సమాజంలో విష్ణువర్ధన్ రెడ్డికి ఉన్నటువంటి గుర్తింపును, ఆ యొక్క మంచి ప్రేమ మన్ననలు పొందినటువంటి విష్ణువర్ధన్ రెడ్డిని స్మరిస్తూ మేము ఈరోజు స్వచ్ఛందంగా కొన్ని కార్యక్రమాలు ఆయన జన్మదిన సందర్భంగా చేస్తూ ఉన్నాం. ఇప్పుడే మన గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ పటాన్చెరు ఏరియా హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టాం. ఆల్రెడీ చెప్పండి. ఈరోజు స్వర్గీయ విష్ణువర్ధన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మన ప్రభుత్వ ఆసుపత్రి నందు మరి వాళ్ళ మిత్ర బృందంచే ఏర్పాటు చేసినటువంటి ఈ రక్తదాన శిబిరంలో యువకులు చాలామంది వచ్చి బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. మరి ఆయన భౌతికంగా మన మధ్య లేకున్నా కానీ ఆయన ఆత్మ మరి అందరి మధ్యలో తిరుగుతూ మరి ఆయన ఆలోచనలు, ఆయన ఆశయాలను కూడా వాళ్ళ మిత్రబృందము అందరూ కూడా నెరవేరుస్తూ ఉన్నారు. మన పటాన్చెరు నియోజకవర్గంలో ఆయన చేసిన సేవలు అనేకం. ఆయన యువకులను ఎంతోమందిని ఉత్తేజపరిచి వాళ్ళ ఆశయాలను నెరవేర్చి వాళ్ళకు హాస్పిటల్ పరంగా కానీ విద్యాపరంగా కానీ వాళ్ళకి అనేక అవకాశాలు కల్పించి సంగారెడ్డి జిల్లా పటాన్చెరు బానూరు గ్రామానికి చెందిన కురుమ రైతు కరికే సత్యనారాయణ 1994లో భూమిని కొనుగోలు చేసి 2004లో రిసార్ట్ వెళ్లడానికి దారికి మరో 2 ఎకరాల భూమిపై కూడా హక్కు కల్పించుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. డాక్యుమెంట్లలో తప్పుడు వివరాలు సృష్టించి 2 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు కురుమ సంఘం నాయకులు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం బానూరు గ్రామానికి చెందిన కురుమ రైతు కరికే సత్యనారాయణ 1994లో భూమిని కొనుగోలు చేసి 2004లో రీస్టార్ట్ వెళ్లడానికి దారికి మరో 2 ఎకరాల భూమిపై కూడా హక్కు కల్పించుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. డాక్యుమెంట్లో తప్పుడు వివరాలు సృష్టించి 2 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించిన కురుమ సంఘం నాయకులు హరిబాబు తన పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. కురుమ రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. భూమి వ్యవహారంలో న్యాయం
జరగకపోతే సుమారు 2000 మందితో లహరి రిసార్ట్ ఎదుట ధర్నా నిర్వహిస్తామని కుర్మ సంఘం నాయకులు హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో కుర్మ రైతుల భూములపై ఎవరైనా కన్నేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ఒక్కసారి ఈ పాంప్లెంట్ చూడొచ్చు అందరూ కుర్మ కులస్తులు. ఎందుకంటే కుర్మలను మోసం చేసిన ఎవరిని వదలం. ఇలా ఎగ్గమల్లేశంలో వదులుతలేము. ఈ గడ్డిపాటి హరిబాబును కూడా మేము వదలము. ఎప్పుడైతే మా భూములను కబ్జా చేయాలని చూస్తున్నామో నీకు బిడ్డ తెలంగాణలో తిరగనీయకుండా చేస్తాము. ఆంధ్రాకి వచ్చి నువ్వు మా మీద పెత్తనం చేసుకోం కాదు బిడ్డ హరిబాబు. నీకు మా కుర్మ కులం గట్టిగా సమాధానం చెప్తుంది. తొందరలోనే 2000 మందితోటి నేను ధర్నా చేస్తా. నువ్వు ఎట్లయితే కబ్జాలు చేద్దామని చూస్తున్నావో గవర్నమెంట్. ఇంకొకటి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అన్న సర్వే నెంబర్ 193 సర్వే నెంబర్ 200 బానూరు మండలంలో ప్రభుత్వ భూములు బానూరు గ్రామంలో ఈయన ప్రభుత్వ భూములు కబ్జా చేసిండు. ఒక్కసారి ఈ ప్రభుత్వ భూములు ఎవరు కబ్జా చేశారు అనేది కూడా మీరు చూడాలి. పట్టంచెరు మండలికి వస్తుంది ఇది బానూరు గ్రామం. ఈ లహరి రిసార్ట్స్ ఉంది కథ కూడా చూడాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వాన్ని మేము ఒకప్పుడు దాహంతో అలమటించిన ప్రజలకు ప్రాణాలు కాపాడిన నల్లాల బావి నేడు కబ్జాదారుల కోరల్లో చిక్కుకుంది. రామాయంపేట ప్రజల కోసం దానం చేసిన సుమారు 200 గజాల బావి స్థలం ప్రస్తుతం 50 నుంచి 60 లక్షల విలువ ఉంటుంది. అలాంటి విలువైన ఈ భూమిపై కబ్జాదారులు కన్నేశారు. అధికారులు మాత్రం స్పందించకపోవడంతో ఆంతర్యం ఏమిటని విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు దాహంతో అలమటించిన ప్రజలు ప్రాణాలు కాపాడిన నల్లాల బావి నేడు కబ్జాదారుల కోరల్లో చిక్కుకుంది. రామాయంపేటలో ప్రజల కోసం దానం చేసిన సుమారు 200 గజాల బావి స్థలం ప్రస్తుతం 50 నుంచి 60 లక్షల విలువ ఉంటుంది. అలాంటి విలువైన ఈ భూమిపై కబ్జాదారులు కన్నేశారు. అధికారులు మాత్రం స్పందించకపోవడంతో ఆంతర్యం ఏమిటని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజల దప్పిక తీర్చిన బావి ఇప్పుడు కబ్జాదారుల దాహం తీర్చే ఆస్తిగా మారిందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అధికారులు ఇప్పటికైనా స్పందించి కబ్జాకు గురైన నల్లాల బావి స్థలాన్ని రక్షించాలని కోరుతున్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలానికి మంజూరైన తెలంగాణ పబ్లిక్ స్కూల్ను మండల కేంద్రంలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. శుక్రవారం 2వ రోజు ఎల్కపల్లి గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు దీక్షలో పాల్గొని తమ మద్దతును తెలిపారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలానికి మంజూరైన తెలంగాణ పబ్లిక్ స్కూల్ను మండల కేంద్రంలోని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. శుక్రవారం 2వ రోజు ఎల్కపల్లి గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు దీక్షలో పాల్గొని తమ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల కేంద్రంలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేస్తే వెల్దుర్తి మండలంలోని విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. పాఠశాలను ఇతర ప్రాంతాలకు తరలిస్తే విద్యార్థులు తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. మండల కేంద్రంలోనే పాఠశాలను ఏర్పాటు చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ పబ్లిక్ స్కూలు వెల్దుర్తిలో నిర్మించాలని కోరుతూ ఇక్కడ వెల్దుర్తిలో నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. ఈ స్కూల్ని ఇంకో గ్రామంలో కట్టాలని చూస్తున్నారు. వెల్దుర్తిలో ప్రతి ఫెసిలిటీ ఉంది. మీ సేవలు కానీ, మండల్ కానీ, హాస్పిటల్ కానీ, రోడ్స్ కానీ, రవాణా శాఖ కానీ ప్రతి ఒక్కటి వెల్దుర్తిలో అందుబాటులో ఉంది. కాబట్టి మరి అలాగే వెల్దుర్తిలో ఇప్పుడు పక్కన 15 గ్రామాలు ఉన్నాయి. రైతుల బిడ్డలు ఎక్కువ ఉన్నారు, వాళ్ళకు అందుబాటులో ఉంది. కాబట్టి వెల్దుర్తిలో నిర్మిస్తే అందరికీ బాగుంటుందని కోరుతూ నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. తెలంగాణ పబ్లిక్ స్కూలు వెల్దుర్తిలో నిర్మించాలని మా ఎల్కపల్లి గ్రామం నుండి గ్రామస్తులం అందరం కలిసి 2వ రోజు నిరాహార దీక్షలో పాల్గొనడం జరిగింది. మన వెల్దుర్తి మండలానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ శాంక్షన్ అయింది. ఆ శాంక్షన్ అయినది తప్పుతో పట్టించి పక్క గ్రామానికి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి మేము యూత్ అందరం కలిసి ఒకటిగా కలిసికట్టుగా వెల్దుర్తికే స్కూల్ కట్టాలని చెప్పేసి నిర్ణయించుకున్నాము. అలాగే వెల్దుర్తిలో స్కూల్ కట్టడానికి మా ఎల్కపల్లి గ్రామం నుంచి మేము రెండవ రోజు నిరాహార
రిలే నిరాహార దీక్షకు పాల్గొనడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని సాధువెల్లి గ్రామ సర్పంచ్ సుంకి ప్రసాద్ ఆధ్వర్యంలో పుష్పగిరి కంటి ఆసుపత్రి వెస్ట్ మారడిపల్లి సికింద్రాబాద్ వారి సహకారంతో గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామంలోని ప్రజలు, వృద్ధులు, మహిళలు ఈ శిబిరంలో పాల్గొని అవసరం ఉన్న వారికి కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కంటి అద్దాలు అందజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని సాధువెల్లి గ్రామ సర్పంచ్ సుంకే ప్రసాద్ ఆధ్వర్యంలో పుష్పగిరి కంటి ఆసుపత్రి వెస్ట్ మారేడుపల్లి సికింద్రాబాద్ వారి సహకారంతో గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ప్రసాద్ మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలు, వృద్ధులు, మహిళలు ఈ శిబిరంలో పాల్గొని అవసరమున్న వారికి కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కంటి అద్దాలు అందజేశారు. ఈ సందర్భంగా ప్రముఖ కంటి వైద్యుడు ఉమా మహేశ్వర్ డాక్టర్ మాట్లాడుతూ కంటికి సంబంధించిన వివిధ సమస్యలకు తగిన సలహాలు, సూచనలు ఇవ్వటం జరిగిందని, అధికంగా కంటి సమస్య ఉన్న వారికి సంబంధిత వైద్య నిపుణులకు పంపిస్తామన్నారు. ఇలాంటి ఉచిత వైద్య శిబిరాన్ని గ్రామ ప్రజలు ఉపయోగించుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. రోజు సాధువెల్లి గ్రామంలో మన యొక్క సర్పంచ్ గారి యొక్క ఆధ్వర్యంలో, ప్రకాష్ గారి యొక్క ఆధ్వర్యంలో పుష్పగిరి ఐ ఫౌండేషన్ సికింద్రాబాద్ మరియు జిల్లా అంధత్వ నివారణ సంస్థ మరియు సురేఖ ఐ కేర్ అండ్ ఆప్టికల్స్ ఫిర్జాద్ కూడా హైదరాబాద్ గారి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు పేద ప్రజలందరికీ కంప్యూటర్ ద్వారా ఉచిత కంటి పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో దాదాపుగా ఇప్పటివరకు ఒక 60 మంది వరకు చూడడం జరిగింది. అందులో ఒక 10 మందికి కంటి ఆపరేషన్లు అవసరం ఉన్నాయని గుర్తించడం జరిగింది. వీరికి మన యొక్క ఫౌండేషన్ ద్వారా ₹1 కూడా ఖర్చు లేకుండా వాళ్ళకి ఉచితంగా భోజన రవాణా సౌకర్యాలు కల్పించి వాళ్ళకి అంధత్వ నిర్మూలన కార్యక్రమానికి మా యొక్క హాస్పిటల్ యాజమాన్యం చాలా కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా మా యొక్క చైర్మన్ గారికి డాక్టర్ గోవింద హరి గారికి, అదేవిధంగా మా యొక్క హాస్పిటల్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ విశాల్ గారికి, అదేవిధంగా డాక్టర్ విజయ్ కిరణ్ గారికి, మా యొక్క వైద్య బృందానికి మేము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ మారుమూల ప్రాంతాలలో ప్రజలు కంటి సమస్యలతోటి వాళ్ళ బీద పరిస్థితి కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, వాళ్ళ దగ్గర డబ్బు లేక కూడా ఆ సమస్యని మరుగున పరుచుకొని అదేవిధంగా వాళ్ళ యొక్క లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. సో వారిని మనం సరైన సమయంలో గుర్తించి హాస్పిటల్కి మనం రీచ్ చేసి అక్కడ మనం వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు కల్పించి వాళ్ళకు కావాల్సినటువంటి ఎక్విప్మెంట్. నాటు వేసి నెల రోజులు గడుస్తున్న యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నామని, యాప్ ద్వారా బుక్ చేసుకుందామంటే చదువు రాక నానా తంటాలు పడుతున్నామని చిన్నశంకరంపేట మండల రైతులు వాపోయారు. చిన్నశంకరంపేట మండలంలోని గవలపల్లిలోని శ్రీ రామలింగేశ్వర ఫర్టిలైజర్, చిన్నశంకరంపేట, జంగరాయి గ్రామాల్లో ప్రాథమిక సహకార సంఘాలకు 3 లారీల యూరియా వచ్చింది. వరి నాటు వేసి నెల రోజులు గడుస్తున్న యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నామని, యాప్ ద్వారా బుక్ చేసుకుందామంటే చదువు రాక నానా తంటలు పడుతున్నామని చిన్నశంకరంపేట మండల రైతులు వాపోయారు. చిన్నశంకరంపేట మండలంలోని గవలపల్లిలో శ్రీ రామలింగేశ్వర ఫర్టిలైజర్, చిన్నశంకరంపేట, జంగరాయి గ్రామాల్లో ప్రాథమిక సహకార సంఘాలకు 3 లారీల యూరియా సుమారు 1600 బస్తాలు రావడం జరిగింది. యూరియా వచ్చిందన్న విషయం తెలుసుకున్న రైతులు ఉదయం నుంచే దుకాణాల వద్ద వేచి ఉన్నారు. యూరియా యాప్ బుక్ చేసుకోవడం రాని రైతులు నానా తంటాలు పడుతున్నారు. చదువు రాక ఇబ్బందులు పడుతున్నామని, స్మార్ట్ ఫోన్ లేక చిన్న ఫోన్లు వాడుకుంటే యూరియా బుక్ కావటం లేదని రైతులు వాపోయారు. చిన్నశంకరంపేట సొసైటీ సిఓ రమేష్ యాప్ ద్వారా బుక్ చేసుకున్నారా అని రైతులకు మొబైల్ ద్వారా యూరియా బుక్ చేసి ఇవ్వడంతో రైతులలో కొంత ఉపశమనం నెలకొంది. రైతులు మాట్లాడుతూ గతంలో మాదిరిగానే ఈసారి కూడా పట్టా పాస్బుక్ ద్వారా ఎరువులను అందించాలని, ప్రభుత్వం వెంటనే యాప్ ను తొలగించి రైతులకు అవసరం ఉన్న యూరియా అందించాలన్నారు. వరి నాటు వేసి నెల రోజులు గడుస్తున్న యూరియా ఎరువులు వేయకపోవడంతో పంట నష్టపోవాల్సి వస్తుందని, యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నామని, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే యాప్ తొలగించి రైతులకు నేరుగా యూరియా బస్తాలను అందించాలని, లేకపోతే పంట నష్టపోయిన రైతులకు పంట నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. బుకింగ్ చేయమంటే పెద్ద ఫోన్ కావాలంటారు. మాకు పెద్ద ఫోన్ అర్థం కాక మేము తిరిగితే ఇప్పుడు 15 దినాల నుంచి పైసలు కట్టి కూడా తిరిగితే కూడా బుకింగ్ చేస్తలేరు. బుక్ అయితే 4 ఎకరాల 3 గుంటల జాగా ఉన్నది. మాకు ఇప్పటికి కూడా ఒక రోజు మంది కూడా పొలంలో కలుపుకోలేదు. ఇప్పటికి అట్టనే ఉన్నది. ఈ మాట పెద్ద ఫోన్ తెచ్చుకోవాలంటారు. మాకు అది అర్థం కాదు. మేము ఏం చేసుకోవాలి, తెచ్చుకొని ఏం చేసుకోవాలి, ఏం పెట్టుకోవాలి, మాకు పని చేయాలి. ఆ విధానం ఇస్తారా? మాకు ఆన్లైన్ బుకింగ్ అయితే లేదు. మాకు పాత ప్రభుత్వం ఎట్లుందో అట్లా చేస్తే పొద్దుగా లారీ వచ్చిన ఇంతవరకు నాకు బుకింగ్ అయితే చిన్న ఫోన్ 1 కాదు 4 5 ఉన్నాయి. చిన్న ఫోన్ పెద్ద మనిషి ఓరియా గురించి వచ్చినాము. పొద్దుగా వచ్చిన లారీ రాకముందుకు ఇంకా బుకింగ్ అయితే లేదు. మాకు పాత ప్రభుత్వం ఎట్లా ఇచ్చిందో అట్లా ఇవ్వాలి. ఆ విధంగా కేసీఆర్ ప్రభుత్వం ఎలా ఇచ్చిందో అలానే ఇవ్వాలి.
చిన్నప్పని పట్టుకొని ఎందాకంటే ఉంటాం, బుకింగ్ అయితే లేవు. పాత పాస్బుక్ అన్నీ ఉన్నాయి, తీసుకొచ్చినాము అయితే లేదు. 4 ఎకరాలు నాడేసినాము, 4 ఎకరాలు నాడేసి దాన్ని ఊరియలేదు. 4 ఎకరాలు నాడేసినా ఇప్పటికి ఊరియలేదు. 4 ఎకరాలు నాడేసినా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని గిరిజన బాలుర వసతి గృహంలో హాస్టల్ వార్డెన్ ఎప్పుడు వచ్చినా ఉండటం లేదని, సరిగ్గా విధులు నిర్వహించడం లేదని సర్పంచ్ చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు సర్పంచ్ చంద్రశేఖర్ తెలిపారు. శంకరంపేట మండల కేంద్రంలోని గిరిజన బాలుర వసతి గృహంలో హాస్టల్ వార్డెన్ ఎప్పుడు వచ్చినా ఉండటం లేదని, సరిగ్గా విధులు నిర్వహించడం లేదని సర్పంచ్ చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు సర్పంచ్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, గిరిజన బాలుర వసతి గృహం వార్డెన్ వెంకటస్వామి మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించడం లేదని, హాస్టల్లో కూడా సరిగ్గా ఉండటం లేదని, విధులపై నిర్లక్ష్యంగా ఉంటున్నాడని, కనీసం 5 సార్లు హాస్టల్లో సందర్శించినా ఒక్కసారి కూడా కనిపించలేదని, ఆయనపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయడం జరుగుతుందని, వెంటనే జిల్లా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. 4-5 సార్లు విజిట్ చేసినాము. ఈ పరిస్థితి బాగాలేదని చెప్పి ఎంపీడీఓ గారితో కూడా వచ్చినాము. ఈ సీలింగ్ కూలిపోతుంది, సీలింగ్ పెచ్చులు వెళ్ళిపోతున్నాయి అని చెప్పి దీనికి ఏం చేద్దాం, మరమ్మతు ఏం చేద్దామని వచ్చి చూడడం జరిగింది. అట్ ద సేమ్ టైం వీళ్ళకి కిచెన్ పైన టాప్ లేదు, అది కూడా చేపిద్దామని అనుకున్నాము. దానికన్నా ముందు ఒక 2 సార్లు వచ్చిన, ఎప్పుడు వార్డెన్ గారు లేరు. ఇప్పుడు కూడా వచ్చినాము. ఇక్కడ స్పెషల్ గ్రాంట్లో ఎస్టీ 3 రూమ్స్ విత్ కిచెన్ శాంక్షన్ అయ్యింది. ముగ్గు పోస్తున్నాం ఈరోజు, ఇప్పటికి కూడా వార్డెన్ గారు లేరు. సో వార్డెన్ గారి మీద ఇమీడియట్ చర్య తీసుకోవాలని కోరుకుంటే, ఇప్పుడు మా గవర్నమెంట్ ఇవన్నీ ఇంత మంచి హెల్తీ డైట్ అండ్ ఇంతమంది స్పెషల్ కేర్ తీసుకుంటుంటే అధికారులు నిర్లక్ష్యం చేసి వీళ్ళ పిల్లల్ని పట్టించుకోలేని పరిస్థితుల్లో ఉంది. దయచేసి కలెక్టర్ గారైనా ఎవరైనా ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి వార్డెన్ గారి పైన అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మెదక్ జిల్లాలోని కొల్చార మండలం రంగంపేట గ్రామంలో శుక్రవారం తిరంగా యాత్ర భారతీయ జనతా పార్టీ కొల్చార మండల శాఖ అధ్యక్షులు గన్పూర్ పంతులు హరీష్ పటేల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొల్చార మండల ఎస్ఐ మహమ్మద్ మొయినుద్దీన్, రంగంపేట గ్రామ సర్పంచ్ అరిగే స్వర్ణలత విజయ్ కుమార్లు హాజరయ్యారు. మెదక్ జిల్లాలోని కొల్చార మండలం రంగంపేట గ్రామంలో శుక్రవారం తిరంగా యాత్ర భారతీయ జనతా పార్టీ కొల్చార మండల శాఖ అధ్యక్షులు గన్పూర్ పంతులు హరీష్ పటేల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొల్చార మండల ఎస్ఐ మహమ్మద్ మొయినుద్దీన్, రంగంపేట గ్రామ సర్పంచ్ అరిగే స్వర్ణలత విజయ్ కుమార్ హాజరయ్యారు. భారత ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా యాత్ర సందర్భంగా జాతీయ జెండాలతో విద్యార్థులతో కలిసి రంగంపేట జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ నుంచి రంగంపేట పురవీధుల నుంచి ఘనంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల బీజేపీ అధ్యక్షులు హరీష్ పటేల్ మాట్లాడుతూ, నేడు విద్యార్థులందరూ త్రివర్ణ పతాకాన్ని చేతబట్టి రంగంపేటలో విజయవంతంగా ఈ ర్యాలీని జరుపుకోవడం ఎంతో సంతోషకరమైన విషయమని, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చెప్పినట్టు మనమందరం కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా అందరం ఒకటే అనే భావన ఈ తిరంగా యాత్ర వల్ల ఏర్పడుతుందన్నారు. అలాగే మన స్వతంత్రాన్ని సిద్ధించడం కోసం ప్రాణాలు అర్పించిన మన నాయకులను, స్వతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ ఈ యువత రాబోయే రోజుల్లో భారతదేశాన్ని వికసిత భారత్ గా ఏర్పాటుకు పోరాడాలని, మన యొక్క ఇంటిపైన కుటుంబ సభ్యులతో జాతీయ జెండాను ఎగరవేసి మన ఐక్యతను తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. అదేవిధంగా ఈ ర్యాలీకి సహకరించిన విద్యార్థులకు, టీచర్లకు, ప్రెస్ రిపోర్టర్లకు, పోలీస్ బృందానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హర్ ఘర్ తిరంగా మండల కన్వీనర్ చిటుకులగిరి, బీజేపీ మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు జ్ఞాన్ సింగ్, బీజేపీ జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు యాదగిరి, మెదక్ జిల్లా కౌన్సిల్ మెంబర్ ఎంచర్ల శేఖర్ యాదవ్, బీజేపీ మైనార్టీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు ఖలీల్, బీజేపీ ఎస్టీ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యుడు శివలాల్, మండల ప్రధాన కార్యదర్శి రవికాంత్ నేత, బీజేపీ మండల ఎస్టీ మోర్చా అధ్యక్షులు మాలవత్ అంజీ, బీజేపీ మండల ఉపాధ్యక్షులు రవిగౌడ్ వెంకట్, చిన్నగన్పూర్ శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ మల్లేశం, బీజేపీ రంగంపేట బూత్ అధ్యక్షులు పోచందర్ సాయి, ఎన్నిగండ్ల బూత్ అధ్యక్షులు శ్రీశైలం, చిన్నగన్పూర్ బూత్ అధ్యక్షులు మహేష్ ముద్రాజ్, బీజేవైఎం నాయకులు ప్రవీణ్ యాదవ్, నరేష్, నాగరాజు, అరుణ్, బీజేపీ గిరిజన మోర్చా నాయకులు గోపాల్, శంకర్, బీజేపీ నాయకులు కుర్మ మానయ్య తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనకు కంటికి కనిపించని 38 సంవత్సరాల క్రితం నాటి 1988లో ఉపయోగించిన ఆనాటి చిన్న 10 పైసల నాణేలతో జాతీయ జెండాను రూపొందించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్కు చెందిన భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు రామకోటి రామరాజు శుక్రవారం నాడు ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి చిత్రాన్ని ఆవిష్కరించారు.
చిన్న ప్రయత్నం, కానీ సందేశం మాత్రం చాలా గొప్పది. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మన కంటికి కనిపించని 38 సంవత్సరాల క్రితం 1988లో ఉపయోగించిన ఆనాటి చిన్న 10 పైసల నాణేలతో జాతీయ జెండాను రూపొందించి అబ్బురపరిచి తనకున్న అపారమైన దేశభక్తిని చాటుకున్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ కు చెందిన భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు రామకోటి రామరాజు శుక్రవారం నాడు ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి చిత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ ఒక్క నాణం చూద్దామనుకున్నా దొరకవు, అలాంటిది 1000 నాణాలను సేకరించి 2 రోజులు శ్రమించి 4 అడుగుల పొడవుతో ఓ అద్భుత కళాఖండాన్ని రూపొందించడం అంటే తనకున్న దేశభక్తి ఎంత గొప్పదో అతను చిత్రించిన చిత్ర రూపంలో కనబడుతుందన్నారు. ఎన్నో రకాల జాతీయ జెండాలను చిత్రించి చిత్రం ద్వారా సందేశం ఇవ్వడం రామకోటి రామరాజుకి దక్కిందన్నారు. పండుగలు, పర్వదినాలు, దేవి దేవతల చిత్రాలను, స్వతంత్ర సమయోధుల చిత్రాలను, దేశ రాజకీయ నాయకుల చిత్రాలను చిత్రించి దేశభక్తి, దైవభక్తి చాటుకుంటున్న రామకోటి రామరాజును ప్రత్యేకంగా అభినందించారు. స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోదరుడు రామకోటి రామరాజు అపర రామభక్తుడు గతంలో ఎన్నో మంచి ఇలాంటి దేశభక్తి, దేశ నాయకుల చిత్రపటాలనే కాకుండా ఆధ్యాత్మికంగా రాముల వారి, అలాగే సాయిబాబాయి, ఎంతోమంది దేవుళ్ళై మరియు జాతి నాయకులై ఫోటోలు వేసి అందరి మన్నను పొందుతున్న రామకోటి రామరాజు ఈరోజు 1987 నాటి 10 పైసల నాణ్యాలను సుమారు 1000 సేకరించి ఈరోజు మన జాతీయ జెండాను వాటితో ఏర్పాటు చేసినందుకు వారిని అభినందిస్తూ రాబోయే రోజుల్లో ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులతో ఇంకా మంచి కార్యక్రమాలు భారతదేశానికి సంబంధించినవి కానీ, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినవి కానీ, దేవుళ్ళకి సంబంధించినవి కానీ, స్థానిక ప్రముఖుల చిత్రపటాలు కానీ, పండుగలను పురస్కరించుకొని ఆధ్యాత్మికంగా సనాతన ధర్మాన్ని ఇప్పటి తరానికి తెలియజేసే విధంగా వారు ముందరికి పోవాలని ఆ భగవంతుని ఆశిస్తున్నారని కోరుతున్నాను. ప్రభుత్వం సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ కు చెందిన మండల పరిధిలోని జప్తి షూనూర్ వ్యవసాయ క్షేత్రం వద్ద పొలాలకు వెళ్లే దారికి సంబంధించి ఇటీవల చోటు చేసుకున్న వివాదంపై గ్రామ సర్పంచ్ నర్సింహులు, ఉప సర్పంచ్ గంగమయ్య రాములు, కుల సంఘాల పెద్దలు, గ్రామస్తులు సంయుక్తంగా వివరణ ఇచ్చారు. ఈ వ్యవహారంలో పూర్తి అవగాహన లేకపోవడం వల్ల తమ వైపు పొరపాటు జరిగి అపార్థం ఏర్పడిందన్నారు. ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ కు చెందిన మండల పరిధిలోని జప్తి షూనూర్ వ్యవసాయ క్షేత్రం వద్ద పొలాలకు వెళ్లే దారికి సంబంధించి ఇటీవల చోటు చేసుకున్న వివాదాలపై గ్రామ సర్పంచ్ నరసింహులు, ఉప సర్పంచ్ గంగమయ్య రాములు, కుల సంఘాల పెద్దలు, గ్రామస్తులు సంయుక్తంగా వివరణ ఇచ్చారు. ఈ వ్యవహారంలో పూర్తి అవగాహన లేకపోవడం వల్ల తమ వైపు పొరపాటు జరిగి అపార్థం ఏర్పడిందని, వాస్తవ పరిస్థితులు తెలుసుకున్న అనంతరం రైతులు పొలాలకు వెళ్లే దారికి ఎలాంటి ఆటంకం లేదని స్పష్టం చేశారు. షబ్బీర్ అలీ తన సొంత ఖర్చులతో రైతులు, గ్రామస్తుల రాకపోకలకు అనుకూలంగా దారిని అభివృద్ధి చేయించారని, తనకు సంబంధించిన స్థలంలోనే ప్రహరీ గోడ నిర్మించుకున్నారని, ఎవరి భూమిని ఆక్రమించలేదని, ఎలాంటి భూ కబ్జాలకు పాల్పడలేదని పేర్కొన్నారు. రైతులు ఉపయోగించే దారిని ఎక్కడ మూసివేయలేదని, ప్రస్తుతం దారి అభివృద్ధి కావడంతో రైతులకు మరింత సౌకర్యం కలిగిందన్నారు. రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు భూమిని సర్వే చేసి ప్రభుత్వ సలహాదారు ఎక్కడా రైతుల దారిని మూసివేయలేదని, నిబంధనలకు విరుద్ధంగా ప్రహరీ గోడ నిర్మించలేదని నిర్ధారించినట్లు వెల్లడించారు. అవగాహన లోపం వల్ల జరిగిన ఈ అపార్థానికి గ్రామస్తుల తరపున ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి క్షమాపణ తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఉప సర్పంచ్ తెలిపారు. సర్పంచ్, ఉప సర్పంచ్లు పేర్కొన్నారు. కొందరు వ్యక్తులు వాస్తవ పరిస్థితులను పరిశీలించకుండా వారి ప్రయోజనాల కోసం ఘటనను వేరే విధంగా చిత్రీకరించి వివాదాన్ని అనవసరంగా తప్పుదారి పట్టించారని, షబ్బీర్ అలీ ప్రతిష్టను దెబ్బతీసేలా తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని దారిని మరింత మెరుగుపరిచిన విషయాన్ని గుర్తించాలని, ఈ వ్యవహారంపై అనవసర అపోహలు, అసత్య ప్రచారాలకు తావివ్వకుండా వాస్తవాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. హైవే మీద మనకు కొంచెం ఉంది కదా అని నేను ఒక్కటే కుటుంబంతో కొన్నా, ఇంకెవరితో కొనలే. నలుగురు అన్నదమ్ములే వాళ్ళు 1 by 1 తెచ్చి ఇచ్చారు. ఇంకా ఇతర వాళ్ళతో కానీ, ఇంకోళ్ళు పొట్టేదారులతో కానీ అసైన్మెంట్ ఎవరిది లేదు వాళ్ళ తప్ప. డెవలప్మెంట్ అంటే ఇప్పుడు కానీ ఇది వాళ్ళు చేసేట్లో నాకు కొంచెం బాధ కలిగింది. ఏమంటే నాకు
నేను చెప్పినాను కదా ఇప్పుడు సబ్ స్టేషన్ నేను కొనగానే వీళ్ళు వచ్చారు, అంజయ్ గారు ఉన్నారు. వచ్చి ఏమన్నారంటే సార్ మాకు కరెంటు ఉండి లేనట్టు ఉన్నది, కాలిపోతున్నాయి అవి అంటే నేను కరెంట్ బిల్ ఇస్తాను, మీకు కూడా 132 మీటింగ్ పెట్టి మీ సర్పంచ్ రామచందర్ గౌడ్కు పిలిచి ₹1,00,00,000 శాంక్షన్ ఇచ్చారు. ఈడ ఒక సబ్ స్టేషన్ అమెరికాకు ఫోన్ చేసి गौरी भाई मैं सब स्टेशन डाल रहा हूँ, आप जितने बड़े आदमी होंगे अमेरिका लो बिगेस्ट अड़गिंडू क्या है आपका वादा पूरा नहीं कर रहे हैं. ఈ దాని బదులు మన ప్రభాకర్ సీఎండీకి చెప్పి 90,000 వాళ్ళకు సబ్ ఒకటి ట్రాన్స్ఫార్మరు వైరింగ్ ఇది ఫ్రీగా చెప్పించి సంబంధాలు పెరుగుతా పోయింది. దాని తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి కెమెరాలు పెట్టిమన్నారు, కెమెరాలు పెట్టిస్తున్నాను. ఈ చెరువు ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చినాక షబీర్ భాయ్ అందరికీ నమస్కారం చెప్పేసిన సర్పంచ్ మాట్లాడుతున్నాను. మాజీ మంత్రి వర్యులు మన షబీర్ సార్ గారు మన క్షణిక వర్షంలో జరిగిన చిన్న గోడ ద్వారా సార్ వారికి పెద్ద పేరు నష్టం వర్తింది. అయితే అటువంటి పేరు అనేది మాకు ఏ విధంగా డెవలప్మెంట్ అనేది డెవలప్మెంట్ అనేది చేసుకోవాలి, కానీ ఈ విషయాలలో చిన్న చిన్న విషయాలలో డెవలప్మెంట్ అనేది కాదు. పేరు అనేది సార్కు గలీజ్గా ఉంటుంది. ఏది ఉన్నా కానీ మాకు సార్ కొద్దిగా ఊరికి డెవలప్మెంట్ చేసే ఆలోచన చేయాలని కోరుకుంటున్నాం. లేదు కబ్జాలు లేదు, ఏది కబ్జా లేదు. కాకపోతే అక్కడ తొవ్వ ఉన్నది, ఆ తొవ్వకు అగ్రికల్చర్ సంబంధించిన ఒక 10 ఎకరాలు దాకా ఉండొచ్చు. వాళ్ళ పొలాలకు పోనికి సార్ వాళ్ళు గోడ కట్టేసి దానికి గేట్ పెట్టేస్తారేమో, క్లోజ్ చేస్తారన్న భయంతో జనాలు వచ్చి గోడ కొట్టడం అనేది జరిగింది. ఆ జనాలతో మేము మాట్లాడాము, సార్ వాళ్ళు అక్కడ గేట్ పెట్టట్లేదు. జెన్యూన్గా ప్రతి ఒక్క పౌరుడు దేశభక్తి కలిగి ఉండాలని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా కోట్పల్లి ప్రాజెక్టులో దేశభక్తి భావాన్ని చాటుతూ తిరంగా బోట్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ప్రతి ఒక్క పౌరుడు దేశభక్తి కలిగి ఉండాలని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా కోట్పల్లి ప్రాజెక్టులో దేశభక్తి భావాన్ని చాటుతూ తిరంగా బోట్ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వరరెడ్డి హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. బోట్ ర్యాలీలో పాల్గొన్నారు. త్రివర్ణ పతాకంతో బోట్లలో కోట్పల్లి జలాశయంలో ఉత్సాహంగా ప్రయాణించారు. ఈ సందర్భంగా దేశభక్తి, జాతీయ సమైక్యత, దేశం పట్ల ప్రతి ఒక్కరి బాధ్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు. కోట్పల్లి ప్రాజెక్టు అందాలను తిలకిస్తూ నిర్వహించిన ఈ తిరంగా బోట్ ర్యాలీ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. దేశం కోసం, దేశ ఐక్యత కోసం అనే సందేశంతో కార్యక్రమం కొనసాగింది. ఈ కార్యక్రమంలో బోటింగ్ కోఆర్డినేటర్ రాములు మరియు బోటింగ్ సిబ్బంది పాల్గొన్నారు. జాతీయ జెండాలతో నిర్వహించిన ఈ ప్రత్యేక బోట్ ర్యాలీ దేశభక్తి స్ఫూర్తిని చాటడంతో పాటు స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బీజేపీ పార్టీ మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు కాజీపేట రాజేందర్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి మెదక్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్, స్థానిక సర్పంచ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు, జిల్లా సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షులు చంద్ర కృష్ణగౌడ్, తహసీల్దార్ కృష్ణ, ఎస్ఐ అమరేందర్ రెడ్డి ముఖ్య అతిథులకు హాజరై ర్యాలీ ప్రారంభించారు. కౌడిపల్లి మండల కేంద్రంలో శుక్రవారం తిరంగా యాత్ర ఘనంగా నిర్వహించారు. బీజేపీ పార్టీ మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు కాజీపేట రాజేందర్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి మెదక్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్, స్థానిక సర్పంచ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు, జిల్లా సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షులు చంద్రం కృష్ణగౌడ్, తహసీల్దార్ కృష్ణ, ఎస్ఐ అమరేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ర్యాలీ ప్రారంభించారు. పార్టీలకు అతీతంగా నాయకులు పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు. వివిధ పాఠశాలలో, కళాశాలలకు చెందిన విద్యార్థులు 200 మీటర్ల జాతీయ జెండాలను చేతబట్టి నినాదాలు చేస్తూ గ్రామ పురవీధుల గుండా భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో సర్పంచ్ చంద్రం
కృష్ణాగౌడ్ మాట్లాడుతూ బ్రిటిష్ పాలనలో నలిగిపోతున్న యావత్ భారతదేశాన్ని స్వతంత్ర సమరయోధుల త్యాగఫలమే మనకు స్వతంత్రం తెచ్చిపెట్టిందన్నారు. అలాంటి మహనీయుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. అనంతరం తహసీల్దార్ కృష్ణ, ఎస్ఐ అమరేందర్ రెడ్డిలు మాట్లాడుతూ ప్రజలలో దేశభక్తి పెంపొందించేందుకు ఇలాంటి ర్యాలీల్లో పాల్గొనడం మన అదృష్టంగా భావించాలని, ఎంతో మంది మహనీయుల పోరాట ఫలితమే మన స్వతంత్రం లభించిందని పేర్కొన్నారు. విద్యార్థులు వారి త్యాగాలను స్మరించుకోవాలన్నారు. జిల్లా ఉపాధ్యక్షులు రాజేందర్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ముఖ్యంగా జిల్లా తాలూకా కేంద్రాల్లో తిరంగా ర్యాలీ నిర్వహించారని, మొట్టమొదటగా మండల స్థాయిలో కౌడిపల్లిలో నిర్వహించి విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. మెదక్ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా దేశ ఐక్యత స్ఫూర్తి కోసం అందరం కలిసి రావడం సంతోషంగా ఉందని, ఇలాగే ఎప్పుడు దేశ ఐక్యతను ప్రపంచ దేశాలకు చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. హర్ ఘర్ తిరంగాలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇంటిపైన జాతీయ జెండాలను స్వతంత్ర దినోత్సవం సందర్భంగా శనివారం ఎగురవేయాలన్నారు. అలాగే దేశం గర్వించే విధంగా ప్రతి రైతు పంట పొలాల్లో సైతం జెండాను ఆవిష్కరించి ఐక్యతను చాటాలన్నారు. విద్యార్థులు జాతీయ భావాలతో ముందుకు సాగాలని, మహనీయుల ఆశయాలను సాధనను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్వేత మల్లికార్జున్ గౌడ్, బీజేపీ నాయకులు, గ్రామ ప్రముఖులు, గౌడజన హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రం దుర్గాగౌడ్, ప్రముఖులు జగన్, రాగుల భూమయ్య పటేల్, నాసర్ ఖాన్, ఉపాధ్యాయులు, లెక్చరర్లు మరియు బీజేపీ నాయకులు కృష్ణ పటేల్, బూరగడ్డ సర్పంచ్ షేకులు, జిల్లా నాయకులు మాణిక్య అశోక్, ఓబీసీ జిల్లా కార్యదర్శి కుమార్, మండల ప్రధాన కార్యదర్శులు ఉప సర్పంచ్ లక్ష్మణ్ సాయి, రవి, నరసింగారావు, రాజు, అనిల్, రాజేష్, చందు, ప్రవీణ్, దుర్గంధర్, మోమిన్, కొండల్, రామకృష్ణ, రమేష్ గౌడ్, సాయి, నవీన్ గౌడ్, అక్షయ్, అఖిల్, లోకేష్, మహేందర్, గణేష్, ప్రశాంత్, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ జెండా పండుగ వివరణ పథక ర్యాలీని ఇంత పెద్దగా అందరూ గ్రాండ్ సక్సెస్ చేసినందుకు, ఇంత పెద్దగా అందరూ తరలి వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఈ ప్రోగ్రామ్ కంటెంట్ చేసిన రాజేందర్ గారికి, అలాగే బీజేపీ అధ్యక్షులు అన్న మల్లేష్ అన్న గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఒక 2 నిమిషాలు సమయం ఇచ్చారు కాబట్టి చెప్తున్నా, మన విద్యార్థులందరూ ఇక్కడికి వచ్చిన విద్యార్థులందరూ కూడా ఒక విషయం తెలుసుకోవాల్సింది, బ్రిటిష్ పరిపాలనలో 200 సంవత్సరాలు మనం కబంధ హస్తాల్లో ఉన్నప్పుడు మన 15th August 1947లో మనకు స్వాతంత్రం రావడం జరిగింది. అంతకుముందు 200 సంవత్సరాలు కబంధ హస్తాల్లో మనం బ్రిటిష్ వాళ్ళ కబంధ హస్తాల్లో ఉండడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరం ఎప్పుడైతే 15th August 1947లో మనకు స్వాతంత్రం వచ్చిందో ఆ రోజు మహాత్మా గాంధీ గారి మన ఎవరైతే స్వాతంత్రం గురించి పోరాడిన సమరయోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్మరించుకుంటూ భారత్ మాతాకి వందే వందే. ఈరోజు కౌడిపల్లి పట్టణంలో తిరంగా ర్యాలీ మరి ఘనంగా నిర్వహించినందుకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కౌడిపల్లి సర్పంచ్ కృష్ణాగౌడ్ గారికి, అదేవిధంగా సర్పంచ్ షేకుల్ గారికి, ఈ కార్యక్రమంలో పంచుకున్నటువంటి ఎంఆర్ఓ గారికి, ఎస్ఐ గారికి, ఎంఈఓ గారికి, మరియు కాలేజీ యాజమాన్యాలకు, విద్యార్థులకు, మరియు టీచర్స్కు, లెక్చరర్స్కు, అదేవిధంగా ముందుండి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి యువ మోర్చాకు. భారతదేశ జనాభా గణనలో భాగంగా జనాభా గణన హ్యాండ్బుక్ కార్యక్రమంపై మెదక్ జిల్లాలోని కొల్చార మండల కేంద్రంలోని రైతు వేదికలో మండల స్థాయి అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కొల్చారం తహసీల్దార్ శ్రీనివాసాచారి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో గ్రామాల వారీగా వివిధ అంశాలపై సమాచార సేకరణకు సంబంధించి విధానాలను వివరించారు. భారతదేశ జనాభా గణనలో భాగంగా జిల్లా జనాభా గణన హ్యాండ్బుక్ కార్యక్రమంపై మండలం జిల్లాలోని కొల్చారంలో మండల కేంద్రంలోని రైతు వేదికలో మండల స్థాయి అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కొల్చారం తహసీల్దార్ శ్రీనివాసాచారి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో గ్రామాల వారీగా వివిధ అంశాలపై సమాచార సేకరణకు సంబంధించిన విధానాలు వివరించారు. గ్రామాల్లో విద్య, వైద్యం, తాగునీరు, పారిశుద్ధ్యం, సమాచార ప్రసారం, రవాణా సౌకర్యాలు, బ్యాంకింగ్ సేవలు, విద్యుత్, భూమి వినియోగం, నీటిపారుదల, ప్రధాన వ్యవసాయ ఉత్పత్తులు, ఇతర మౌలిక సదుపాయాలు
ఉపాయాలకు సంబంధించి వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సేకరించాల్సి ఉంటుందని అధికారులకు తెలిపారు. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం సేకరించిన సమాచారాన్ని జిల్లా జనాభా గణన హ్యాండ్బుక్ మొబైల్ యాప్ లో నమోదు చేసి నిక్షిప్తం చేయాలని అధికారులకు సూచించారు. గ్రామాల వారీగా సమాచారాన్ని ఖచ్చితంగా లోపాలు లేకుండా సేకరించి నమోదు చేయడం ద్వారా జనాభా గణనకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సిద్ధం చేయవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఉమారాణి, డిప్యూటీ తహసీల్దార్ నాగవర్ధన్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సుమతితో పాటు వివిధ శాఖల మండల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. భవ్య న్యూస్ మించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజాంపేట మండల పరిధిలోని చెల్మెడ కమాండ్ నుంచి నందగోకుల్ గ్రామం వరకు డాంబర్ రోడ్డు వేయాలన్న మాజీ ఎమ్మెల్యే. దానికోసం 13 కోట్ల రూపాయల నిధులు విడుదల చేశామన్న పద్మా దేవేందర్ రెడ్డి. బీజేపీ పార్టీ మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు కాజీపేట రాజేందర్ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మెదక్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు బాల్దాస్ మల్లేష్ గౌడ్. నాట్లు వేసి నెల రోజులు గడుస్తున్నా యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నామన్న రైతులు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని గవలపల్లి గ్రామంలో యూరియా కోసం రైతుల తిప్పలు. ప్రతి ఒక్క పౌరుడు దేశభక్తి కలిగి ఉండాలన్న చేవెళ్ల ఎంపీ. వికారాబాద్ జిల్లా కోటిపల్లి ప్రాజెక్టులో భక్తి భావాన్ని చాటుతూ తిరంగా బోట్ ర్యాలీ ఘనంగా నిర్వహించిన కొండా విశ్వేశ్వర్రెడ్డి. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. నమస్కారం.